సాగరహారంలో పాల్గొనేందుకు తెలంగాణ జిల్లాల నుంచి భారీగా జనం హైదరాబాద్ తరలి వస్తున్నారు. వివిధ మార్గాల్లో రాజధానికి చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తోన్న తెలంగాణ కవాతుకు ఖమ్మం జిల్లా నుంచి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు సుమారు 200 మంది శాతవాహన ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరారు. ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద కవాతు జయప్రదం చేయాలని నినాదాలు చేస్తూ కళాకారులు పాటలు పాడారు. కరీంనగర్ నుంచి 3 బస్సుల్లో కవాతుకు వెళ్తున్న టీఎన్జీఓ ఉద్యోగుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. బస్సు డ్రైవర్లను పోలీస్ స్టేషన్ కు తరలించడంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ సిరిసిల్ల రోడ్లపై రాస్తారోకో చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నుంచి 2 బస్సుల్లో వెళ్తున్న తెలంగాణ వాదుల్ని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 250 మంది తెలంగాణ వాదుల్ని అరెస్టు చేశారు. నల్గొండ ఎన్జీ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలి వెళ్లారు. ప్రభుత్వం కవాతుకు అనుమతించి అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. మడికొండ వద్ద పోలీసులు అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులో వెళ్తున్న వారిని పోలీసులు కిందికి దించేస్తుండడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్ని తోసుకుంటూ హైదరాబాద్ కు బయలుదేరారు. పోలీసుల వ్యూహాన్ని ముందుగా అంచనా వేసిన ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ నేతలు ముందుగానే రాజధానికి చేరుకున్నారు. మిత్రులు పరిచయస్తుల ఇంటి వద్ద మకాముండి కవాతు సమయానికి సభాస్థలికి చేరుకోవాలని భావిస్తున్నారు. నిజామాబాద్ టీఎన్జీఓ భవన్ నుంచి ఉద్యోగ సంఘాల ఐకాస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు వాహనాల్లో సాగరహారానికి బయలుదేరారు. నిజామాబాద్ తో పాటు బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు బయలుదేరారు. నిజామాబాద్ నుంచి బయలుదేరిన అర్బన్ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణను బస్వాపూర్ వద్ద అడ్డుకోవడంతో అరగంట సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి పోలీసులు వాహనాల తనిఖీ చేసి వదిలివేశారు. మెదక్ జిల్లా నలుమూలల నుంచి వస్తున్న వారిని రాజీవ్ రహదారిపై పోలీసులు అటకాయించారు. ములుగు, పటాన్ చెరువు ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేయించారు. సిద్దిపేట, దుబ్బాకల్లో తెరాస నేతల్ని, పటాన్ చెరువులో 12 మంది న్యాయవాదుల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ రాజనరసింహను అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు.